ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ పాఠ్యపుస్తకంలోని 8వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 8వ పాఠం విద్యుత్ ప్రవాహం, రసాయన ఫలితాలు. ఇందులో 34 నుంచి 58 పేజీ వరకు. ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తాయో వాటిని ఏమంటారు? ఉత్తమ విద్యుత్ వాహకాలు. ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేస్తాయో వాటిని ఏమంటారంటే ఉత్తమ విద్యుత్ వాహకాలు. ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్తును ప్రసరింప చేయలేవో వాటిని ఏమంటారంటే అధమ విద్యుత్ వాహకాలు. ఏ పదార్థాలు అయితే తమ గుండా విద్యుత్తును ప్రసరింప చేయలేవో వాటిని ఏమంటారంటే అధమ విద్యుత్ వాహకాలు. ఒక పదార్థం విద్యుత్తును తమ గుండా పంపిస్తుందో లేదో తెలుసుకోవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారంటే టెస్టర్. ఒక పదార్థం విద్యుత్తును తన గుండా పంపిస్తుందో లేదో తెలుసుకోవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారంటే టెస్టర్. విద్యుత్ ప్రవాహాన్ని తెలుసుకోవడంలో టెస్టర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి గుర్తు చేసుకోండి. రాగి మరియు అల్యూమినియం లాంటి లోహాలు దేనిని తమ ద్వారా ప్రసరింపజేస్తాయంటే విద్యుత్తును. రాగి మరియు అల్యూమినియం లాంటి లోహాలు దేనిని తమ ద్వారా ప్రసరింపజేస్తాయంటే విద్యుత్తును. ద్రవాలు విద్యుత్ ప్రవాహాన్ని తమ గుండా అనుమతిస్తాయో లేదో తెలుసుకోవడానికి మనం దేనిని వాడవచ్చు అంటే టెస్టర్ని. ద్రవాలు విద్యుత్ ప్రవాహాన్ని తమ గుండా అనుమతిస్తాయో లేదో తెలుసుకోవడానికి మనం దేనిని వాడవచ్చు అంటే టెస్టర్ని మనం వాడవచ్చు. టెస్టర్ను పరీక్షించినప్పుడు దాని చివరను కొన్ని సెకండ్ల కంటే ఎక్కువ కాలం కలిపి ఉంచకూడదు. లేదంటే దేని యొక్క ఘటాలు చాలా తొందరగా నిర్వీర్యమవుతాయంటే బ్యాటరీ యొక్క ఘటాలు చాలా తొందరగా నిర్వీర్యమైపోతాయి. టెస్టర్ను పరీక్షించినప్పుడు దాని చివరను కొన్ని సెకండ్ల కంటే ఎక్కువ కాలం కలిపి ఉంచకూడదు. లేదంటే దేని యొక్క ఘటాలు చాలా తొందరగా నిర్వీర్యమైపోతాయంటే బ్యాటరీ యొక్క ఘటాలు చాలా తొందరగా నిర్వీర్యమైపోతాయి. టెస్టర్ యొక్క రెండు చివరల మధ్య ఉన్న ద్రవం విద్యుత్తును తన ద్వారా పంపిస్తే వలయం పూర్తవుతుంది. వలయంలో ఏం ప్రవహిస్తుందంటే మరియు బల్బు వెలుగుతుందంటే విద్యుత్ ప్రవహిస్తుంది, బల్బు వెలుగుతుంది. టెస్టర్ యొక్క రెండు చివరల మధ్య ఉన్న ద్రవం విద్యుత్ను తన ద్వారా పంపిస్తే వలయం పూర్తవుతుంది. వలయంలో ఏం ప్రవహిస్తుంది మరియు బల్బు వెలుగుతుందని విద్యుత్ ప్రవహిస్తే బల్బు వెలుగుతుంది. ఈ టెస్టర్ను ఉపయోగించి అలా విద్యుత్ వలయాన్ని కంప్లీట్ చేసి మన విద్యుత్ని సరఫరా చేయవచ్చు. విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బు ఎందుకు వెలుగుతుందంటే విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితం వలన ఫిలమెంట్ వేడెక్కి ఎక్కువ ఉష్ణోగ్రతకు చేరుకోవడం వల్ల బల్బు వెలుగుతుంది. విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బు ఎందుకు వెలుగుతుంది అంటున్నారు. విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితం వలన ఫిలమెంట్ వేడెక్కి ఎక్కువ ఉష్ణోగ్రతకు చేరుకోవడం వల్ల బల్బు వెలుగుతుంది. అయితే వలయం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఎలా ఉంటే ఫిలమెంట్ వేడెక్కపోవడం వల్ల బల్బు వెలగదంటే బలహీనంగా ఉంటే. అయితే వలయం గుండా ప్రవహించే విద్యుత్తు ఎలా ఉంటే ఫిలమెంట్ వేడెక్కపోవడం వల్ల బల్బు వెలకదంటే బలహీనంగా ఉంటుంది. అంటే వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది బలహీనంగా ఉంటే ఫిలమెంట్ వేడెక్కదు, బల్బు కూడా వెలగదు. టెస్టర్లోని బల్బు స్థానంలో ఎల్ఈడిని ఉపయోగించవచ్చు. దేని గుండా బలహీనమైన విద్యుత్ ప్రసరించినప్పటికీ అది వెలుగుతుందంటే ఎల్ఈడి బల్బు. టెస్టర్లోని బల్బు స్థానంలో ఎల్ఈడిని ఉపయోగించవచ్చు. దేని గుండా బలహీన విద్యుత్ ప్రవాహం ప్రసరించినప్పటికీ అది ఏం వెలుగుతుందంటే ఎల్ఈడి బల్బు అనమాట వెలుగుతుంది. అంటే విద్యుత్ ప్రవాహం యొక్క తీవ్రత తక్కువైనా సరే ఎల్ఈడి బల్బు వెలుగుతుంది. ఎల్ఈడికి రెండు తీగలు లీడ్స్ ఉంటాయి. ఒకటి మరొక దానికంటే పొడవుగా ఉంటుంది. ఎల్ఈడిని వలయంలో కలిపేటప్పుడు పొడవాటి తీగని బ్యాటరీ ఏ ధ్రువానికి, పొట్టి తీగని బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలపాలంటే పొడవాటి తీగను ధన ధ్రువానికి, పొట్టి తీగనేమో రుణ ధ్రువానికి కలపాలి. సింపుల్గా ఎల్ఈడిలో రెండు లీడ్స్ ఉంటాయి, వాటిని తీగలు అంటాం. తీగలు లేదా లీడ్స్ ఉంటాయి. ఒకటి మరొక దానికంటే పొడవుగా ఉంటుంది. ఎల్ఈడి వలయంలో కలిపేటప్పుడు పొడవాటి తీగనేమో ధన ధ్రువానికి కలపాలి, పొట్టి తీగనేమో దీనికి కలపాలి రుణ ధ్రువానికి. పొడవది ధన ధ్రువం, పొట్టిది రుణ ధ్రువం. వాస్తవానికి చాలా పదార్థాలు కొన్ని ప్రత్యేక పరిస్థితులు తమ ద్వారా విద్యుత్తును ప్రసరింపచేస్తాయి. అందువల్ల పదార్థాలను వాహకాలు మరియు బంధకాలని వర్గీకరించడానికి బదులుగా ఏమని వర్గీకరించారంటే ఉత్తమ వాహకాలు మరియు అధమ వాహకాలు. వాస్తవానికి చాలా పదార్థాలు కొన్ని ప్రత్యేక పరిస్థితులు తమ ద్వారా విద్యుత్తుని ప్రవహింపజేస్తాయి తన ద్వారా. అందువల్ల పదార్థాలను వాహకాలు మరియు బంధకాలను వర్గీకరించుటకు బదులుగా ఏమని వర్గీకరించారంటే ఉత్తమ వాహకాలు, అధమ వాహకాలు. ఆ వాహకాలే విద్యుత్తుని ప్రవహింపజేస్తాయి కాబట్టి బంధకాలను పూర్తిగా అనకుండా అధమ వాహకాలు మరియు ఉత్తమ వాహకాలని వర్గీకరించారు. ఈ వాహకాలనేమో ఉత్తమ వాహకాలు అంటే పూర్తిగా విద్యుత్తును ప్రవహించేసి బాగా విద్యుత్తు ప్రవహింపజేస్తే వాటిని ఉత్తమ వాహకాలని, ఆ మాత్రం విద్యుత్ ప్రవహింపజేయకపోయినా వాటిని అధమ వాహకాలు అని అంటాం. ఉప్పును స్వేదన జలంలో కరిగించినప్పటికీ మన ఉప్పు ద్రావణం వచ్చింది, ఇది విద్యుత్ వాహకం. ఉప్పును స్వేదన ద్రవంలో కరిగించినప్పుడు మనకు ఉప్పు ద్రావణం వచ్చింది. ఈ ఉప్పు ద్రావణం అనేది విద్యుత్ వాహకం. స్వేదన జలం అనేది విద్యుత్ వాహకం కాదు. స్వేదన జలంలో విద్యుత్ అనేది ప్రవహించదు. అందులో ఉప్పు కలిపితే మాత్రం ఆ ద్రావణం కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది కాబట్టి ఇది విద్యుత్ వాహకం. కుళాయిలు, చేతు పంపులు, బావులు మరియు చెరువుల నుండి వచ్చే నీరు స్వచ్ఛమైనది కాదు. అందులో చాలా లవణాలు కలిగి ఉంటాయి. స్వతహాగా తక్కువ మోతాదులో ఖనిజ లవణాలు అందులో ఉంటాయి. ఈ నీరు మంచి విద్యుత్ వాహకం.
సింపుల్గా కుళాయిలు, చేతి పంపులు, బావులు మరియు చెరువుల నుండి వచ్చే నీరు స్వచ్ఛమైనది కాదు. అందులో చాలా లవణాలు కరిగి ఉంటాయి. స్వతహాగా తక్కువ మోతాదులో ఖనిజ లవణాలు అందుబాటులో ఉంటాయి. ఈ నీరు మంచి విద్యుత్ వాహకం. అంటే నీటిలో స్వచ్ఛమైన స్వేదన జలం కాకుండా అందులో ఆ మాత్రం లవణాలు కలిగి ఉన్నా సరే అది విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. సింపుల్గా ఇందాక స్వేదన జలం ఉప్పు కలిపాం కదా, అలాగే ఇందులో కూడా లవణాలు కొంచెం ఉన్నా సరే ఆ నీరు విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. అయితే స్వేదన జలంలో లవణాలు ఉంటాయి కావున ఇది అధమ వాహకం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, స్వేదన జలంలో అయితే లవణాలు ఉండవు కాబట్టి అది అధమ వాహకం. తక్కువ మోతాదులో సహజంగా నీటిలో ఉన్న ఖనిజ లవణాలు మనిషి ఆరోగ్యానికి లాభదాయకం. ఏది ఏమైనప్పటికీ ఈ ఖనిజ లవణాలు నీటిని ఎలా తయారు చేస్తాయంటే మంచి విద్యుత్ వాహకంగా తయారు చేస్తాయి. తక్కువ మోతాదులో సహజంగా నీటిలో ఉన్న ఖనిజ లవణాలు మనిషి ఆరోగ్యానికి లాభదాయకం. ఏది ఏమైనప్పటికీ ఈ ఖనిజ లవణాలు నీటిని ఎలా తయారు చేస్తున్నాయంటే మంచి విద్యుత్ వాహకంగా తయారు చేస్తున్నాయి ఈ ఖనిజ లవణాలు. కాబట్టి ఏ ఉపకరణాలను తడి చేత్తో కానీ లేదా తడి నేల మీద నిలబడి కానీ తాకరాదు అంటే విద్యుత్ ఉపకరణాలు. కాబట్టి ఏ ఉపకరణాలు అంటే విద్యుత్ ఉపకరణాలను మనం తడి నేలలో కానీ తడి నేల మీద కానీ నిలబడి తడి చేత్తో కానీ తడి నేల మీద నిలబడి కానీ విద్యుత్ ఉపకరణాలు మనం తాకకూడదు. ద్రవాల్లో ఎక్కువ ఏవి తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపచేస్తాయి? ఆమ్ల, క్షార మరియు లవణ ద్రావణాలే. ద్రవాల్లో ఎక్కువగా ఏవి తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపచేస్తాయి అంటే ఆమ్ల, క్షార మరియు లవణ ద్రావణాలే. 1800 సంవత్సరంలో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త ఎవరు ఎలక్ట్రోడ్లను నీటిలో ఉంచి విద్యుత్తును పంపించినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించారు. విలియం నికల్సన్ 1753 నుంచి 1815. ఈయన ఏ దేశపు రసాయన శాస్త్రవేత్త అంటే బ్రిటిష్ దేశపు రసాయనిక శాస్త్రవేత్త. ఏ సంవత్సరంలో కనిపెట్టాడంటే 1800 సంవత్సరంలో. ఏమి కనిపెట్టాడంటే నీటిలో నుంచి విద్యుత్ ప్రవహింపజేస్తే అది ఆక్సిజన్, హైడ్రోజన్లు ఉత్పత్తి చేస్తాయని ఈయన నిరూపించాడు. ఎవరంటే విలియం నికల్సన్. విలియం నికల్సన్ అని ఆయన బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త. 1800 సంవత్సరం విద్యుత్ అంటే నీటి ద్వారా విద్యుత్తును ప్రవహింపచేస్తే అది ఆక్సిజన్, హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందని ఈయన నిరూపించాడు. బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి కలుపబడిన ఎలక్ట్రోడ్ వద్ద ఏ బుడగలు మరొక ధ్రువం వద్ద హైడ్రోజన్ బుడగలు ఏర్పడతాయి? ఆక్సిజన్. బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి కలుపబడిన ఎలక్ట్రోడ్ వద్ద ఏ బుడగలు మరొక ధ్రువం వద్ద హైడ్రోజన్ బుడగలు ఏర్పడతాయి అంటే సింపుల్గా ధన ధ్రువం దగ్గర ఆక్సిజన్ బుడగలు, రుణ ధ్రువం వద్ద హైడ్రోజన్ బుడగలు ఏర్పడతాయి బ్యాటరీ దగ్గర. విద్యుత్తును ఒక వాహక ద్రావణం గుండా పంపించినప్పుడు ఏ చర్యకు కారణమవుతుందంటే రసాయనిక. విద్యుత్తును ఒక వాహక ద్రావణం గుండా పంపినప్పుడు ఏ చర్యకు కారణమవుతుందంటే రసాయనిక చర్యకు కారణమవుతుంది. ఫలితంగా ఎలక్ట్రోడ్ల దగ్గర గాలి బుడగలు ఏర్పడితే ఎలక్ట్రోడ్లపై లోహ నిక్షిప్తాలను మనం చూడవచ్చు. ద్రావణం యొక్క రంగులో మార్పు సంభవించవచ్చు. ఇది చర్యలో ఉపయోగించిన ద్రావణం మరియు ఎలక్ట్రోడ్లపై ఆధారపడి ఉంది. ఇవి కొన్ని విద్యుత్ యొక్క రసాయనిక ఫలితాలు. మన పాఠమే విద్యుత్ యొక్క రసాయనిక ఫలితాలు కాబట్టి ఇది ఎలా జరుగుతుంది? ఫలితంగా ఎలక్ట్రోడ్ల దగ్గర గాలి బుడగలు ఏర్పడతాయి. ఎలక్ట్రోడ్లపై లోహ నిక్షేపాలను మనం చూడవచ్చు. ద్రావణం యొక్క రంగులో మార్పులు సంభవించవచ్చు. ఇది చర్యలో ఉపయోగించిన ద్రావణం మరియు ఎలక్ట్రోడ్లపై ఆధారపడి ఉంటుంది. ఇవి కొన్ని విద్యుత్ యొక్క రసాయనిక ఫలితాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్ని తీసుకున్నాము, ఆ ద్రావణంలో పెడితే కాపర్ ఒక విడిపోయి అదేమో ధన ధ్రువం పోతుందని ఒక కృత్యం ఉంది. టెక్స్ట్ బుక్లో ఒకసారి ఉంటే వీలైతే చూడండి. విద్యుత్తును ఉపయోగించి ఒక లోహంపై మనకు అవసరమైన మరొక లోహాన్ని పూత పూసే పద్ధతిని ఏమంటారంటే ఎలక్ట్రోప్లేటింగ్. విద్యుత్తును ఉపయోగించి ఒక లోహంపై మనకు అవసరమైన మరొక లోహాన్ని పూత పూసే పద్ధతిని ఏమని అంటారంటే ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఏ ఫలితాలు? ఇది ఒక సాధారణమైన అనువర్తనం అంటే విద్యుత్ యొక్క రసాయనిక ఫలితాలు. ఈ ఎలక్ట్రోప్లేటింగ్ అనేది విద్యుత్ యొక్క రసాయనిక ఫలితాల్లో ఒక అనువర్తనం, ఒక అప్లికేషన్. దీనిని పరిశ్రమలో లోహపు వస్తువులపై ఇతర లోహాలను పలుచటి పొరలో పూత పూయడానికి ఉపయోగిస్తారంటే ఎలక్ట్రోప్లేటింగ్. దీనిని పరిశ్రమలో లోహపు వస్తువులపై ఇతర లోహాలను పలుచటి పొరలో పూయడానికి ఉపయోగిస్తారంటే ఎలక్ట్రోప్లేటింగ్. పూత పూయబడిన లోహానికి అసలు లోహానికి లేని కొన్ని ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. అవేంటంటే ఉదాహరణకు క్రోమియంను కారు భాగాలకు, స్నానపు కొళాయిలకు, వంటగదిలో గ్యాస్ బర్నర్లకు, సైకిల్ హ్యాండ్లకు, చక్రాల దిమ్మలకు మరియు ఇంకా చాలా వాటికి పూతగా పోస్తారు. పూత పూయబడిన లోహానికి అసలు లోహానికి లేని కొన్ని ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. అంటే ఒక ఇనుము ఉందనుకోండి, దానిపైన క్రోమియం పూత పూసామనుకోండి, ఆ క్రోమియం పూత పోయబడిన లోహానికి అసలు లోహం అని ఇనుముకి కొంత డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని ధర్మాలు కూడా డిఫరెన్స్గా ఉంటాయి. అవి ఏంటంటే ఉదాహరణ ద్వారా చూద్దాం. ఉదాహరణకు క్రోమియంను కారు భాగాలకు, స్నానపు కొళాయిలకు, వంటగదుల గ్యాస్ బర్నర్లకు, సైకిల్ హ్యాండ్లకు, చక్రాల దిమ్ములకు మరి ఇంకా చాలా వాటికి కూడా పూతగా పోస్తారు. ఏది ప్రకాశవంతంగా కనిపిస్తుంది అది క్షయానికి గురి కాదు. ఇది గీతలను నిరోధిస్తుంది. అయితే చాలా ఖరీదైనది క్రోమియం.
ఇప్పుడు ఏది ప్రకాశవంతంగా కనిపిస్తుందంటే క్రోమియం ప్రకాశవంతంగా పనిస్తుంది. క్షయికానికి గురి కాదేటంది క్రోమియం. ఇది గీతలు నిరోధిస్తుంది. ఏది గీతలు నిరోధిస్తుంది అంటే క్రోమియం. అందువలన ఇనుప వాటిపై క్రోమియం పూత పూసి మనకి అమ్ముతూ ఉంటారు. ఈ కుళాయిలను ఆ కారు భాగాలకు కూడా ఈ క్రోమియం పూత పూస్తూ ఉంటారు. ఆభరణాల తయారీదారులు వేటిపై వెండి మరియు బంగారు పూత పోస్తారు. ఈ ఆభరణాలు వెండి లేదా బంగారం వల్లే కనిపిస్తాయి, కానీ చాలా తక్కువ ఖర్చు అవుతుంది. తక్కువ ఖరీదైన లోహాలపై. ఇప్పుడు ఎలాగైతే ఇనుముపై క్రోమియం పూత పోస్తారో పూత మాత్రం పోస్తారు. క్రోమియం కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇనుము వాటిపై క్రోమియం పూతలు పూచి అలా ట్యాప్లు ఇవన్నీ తయారు చేస్తూ ఉంటాయి. అలాగే మిగిలిన లోహాలపై కూడా వెండి బంగారం పూత పూచి మనకి అమ్ముతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఓన్లీ వెండి అయితే ఓన్లీ బంగారం నాణ్యం పూర్తిగా వెండి పూర్తిగా బంగారం అయితే ఎక్కువ ధర పలుకుతుంది కదా, ఎక్కువ ధర కొనలేరు అని చెప్పి ఆభరణాల తయారీదారులు ఏం చేస్తారంటే వెండి మరియు బంగారు పోతలు ఇలా పూస్తూ ఉంటారు, బయటికి అమ్ముతూ ఉంటారు. ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే తగరపు డబ్బాలు దేనిపై తగరపు పూత పూయడం వల్ల తయారవుతాయంటే ఇనుము పైన. సింపుల్. ఇక్కడ కూడా ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడే తగరపు డబ్బాలు దేనిపై తగరపు పూత పూయడం వల్ల తయారవుతాయంటే ఇనుముపై. ఇనుము పైన తగరపు పూత వేసి అందులో ఆహార పదార్థాలు నిల్వ చేస్తారు. ఎందుకంటే ఇనుము కంటే ఏది తక్కువ చర్యాశీలత కలదు, అందువల్ల ఆహారం ఇనుముతో స్పర్శలో ఉండదు కాబట్టి చెడిపోకుండా ఉంటుంది. ఇనుము కంటే ఏది తగరం అనేది తక్కువ చర్యాశీలత కలదు, అందుకంటే ఆహారం ఇనుముతో స్పర్శలో ఉండదు కాబట్టి చెడిపోకుండా ఉంటుంది. ఇనుము కంటే ఏది తక్కువ చర్యాశీలత కలదు అంటే తగరం అనేది తక్కువ చర్యాశీలత కలదు కాబట్టి రియాక్షన్లు అనేది జరగవు కాబట్టి అది మనకి తగరపోత ఇనుముపై తగరపోత పూచి ఏం చేస్తారంటే ఆహారాలు నిల్వ చేస్తూ ఉంటారు. వంతెనలకు మరియు ఆటోమొబైల్స్ ఎక్కువ బలాన్ని ఇచ్చుట కొరకు ఇనుమును వాడతారు, కానీ ఇనుము క్షయానికి గురవుతుంది మరియు తుప్పు పడుతుంది. కాబట్టి ఇనుమును క్షయము నుండి మరియు తుప్పు పట్టకుండా నివారించడానికి ఏ పూత పోస్తారంటే జింకు పూత పోస్తారు. వంతెనలకు మరియు ఆటోమొబైల్స్ ఎక్కువ బలాన్ని ఇచ్చుట కొరకు ఇనుము వాడతారు, కానీ ఇనుము క్షయానికి గురవుతుంది అంటే తుప్పు పట్టేస్తుంది, పోతుంది మరియు తుప్పు పడుతుంది. కాబట్టి ఇనుమును క్షయం నుండి మరియు తుప్పు పట్టకుండా నివారించిన ఏ పూత పోస్తారంటే జింక్ పూత పోస్తారు ఇనుముకి. విద్యుత్ ప్రవహింపచేసే ద్రవాలు ఆమ్ల, క్షార మరియు లవణ ద్రవాలు. ఆమ్ల ద్రావణం, క్షార ద్రావణం, లవణ ద్రావణాల్లో కూడా విద్యుత్ ప్రవహిస్తుంది. ఒక ద్రావణం కూడా ప్రయాణం చేసే విద్యుత్తు ఏ ప్రభావాన్ని కలుగజేస్తుంది అంటే రసాయన ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఒక ద్రావణం కూడా ప్రయాణం చేసే విద్యుత్తు రసాయనిక ప్రభావాన్ని కలుగజేస్తుంది. కాపర్ సల్ఫేట్ ద్రావణం కూడా విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలుపబడిన పలకపై రాగి నిక్షిప్తమవుతుందంటే రుణ ధ్రువానికి. ఈ ప్రయోగం టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఒకసారి చదవండి. కాపర్ సల్ఫేట్ ద్రావణం కూడా విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు బ్యాటరీ యొక్క రుణ ధ్రువానికి కలపబడిన పలకపై రాగి అనేది నిక్షిప్తం అవుతుంది. అంటే కాపర్ సల్ఫేట్లో కాపర్ బయటకు వచ్చేసి ఏమవుతుందంటే ఆ రుణ ధ్రువం దగ్గర చేరుతుంది. విద్యుత్ ఉపయోగించి ఒక లోహంపై ఏదైనా కోరుకున్న లోహాన్ని పూత పూసే పద్ధతిని ఏమంటారంటే ఎలక్ట్రోప్లేటింగ్. విద్యుత్ ఉపయోగించి ఒక లోహంపై ఏదైనా కోరుకున్న లోహాన్ని పూత పూసే పద్ధతిని ఏమంటారంటే ఎలక్ట్రోప్లేటింగ్. లెడ్, లైట్ ఎమిటింగ్ డయోడ్. లెడ్ అంటే ఎల్ఈడి అంటే లెడ్ ఎమిటింగ్ డయోడ్. ఏ రంగులో లభిస్తాయంటే మరి వీటి వాడకం కూడా ఇప్పుడు ఎక్కువ అంటే ఎరుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఈ లెడ్ లైట్ని మనం ఎక్కువ వాడుతుంటాం. లెడ్ అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఏ రంగులో లభిస్తాయంటే వీటి వాడకం కూడా ఎక్కువ అంటే ఎరుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్లో వీటిని ఉపయోగిస్తుంటారు ఎక్కువగా. వేటిని ఎక్కువగా ప్రకాశవంతమైన కాంతి కొరకు ఉపయోగిస్తారంటే ఎల్ఈడీలు. వేటిని ఎక్కువగా ప్రకాశవంతమైన కాంతి కొరకు ఉపయోగిస్తారంటే ఎల్ఈడి. వేటి సమూహాల గుంపు ఒక ఎల్ఈడి కాంతి జనకాన్ని తయారు చేస్తుందంటే తెలుపు ఎల్ఈడీల గుంపు. వేటి సమూహాల గుంపు ఒక ఎల్ఈడి కాంతి జనకాన్ని తయారు చేస్తుందంటే తెలుపు ఎల్ఈడి సమూహాల గుంపు ఒక ఎల్ఈడి కాంతి జనకాన్ని తయారు చేస్తుంది. సాధారణ బల్బులు ఫ్లోరెసెంట్ బల్బుల కంటే ఏవి తక్కువ విద్యుత్తును గ్రహిస్తాయి, వీటి జీవితకాలం ఎక్కువ కాబట్టి క్రమంగా ఇవి ముఖ్యమైన కాంతి జనకాలు అవుతున్నాయి ఎల్ఈడీలు. సాధారణ బల్బులు ఫ్లోరెసెంట్ బల్బుల కంటే ఏవి అంటే ఎల్ఈడీలు తక్కువ విద్యుత్తును గ్రహిస్తాయి, వీటి జీవితకాలం కూడా ఎక్కువ కాబట్టి క్రమంగా ఇవి ముఖ్యమైన కాంతి జనకాలు అవుతున్నాయి అంటే ఎల్ఈడీలు. థ్యాంక్ యూ.